ఈరోజు గోల్కొండకైతే వచ్చేసనమాట. 1000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయము శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకోనికే అప్పట్లో కాకతీయుల రాజులు ఈ ప్రాంతాన్నైతే పరిపాలించేవారనమాట. రామ్దేవ్ రావు అనే ఒక వ్యక్తి పశువులు కాస్తుండగా అమ్మవారి విగ్రహం దొరికింది. అద్భుత తేజస్సు కలిగిన ఆ విగ్రహం విషయం అప్పటి కాకతీయ రాజులకు తెలిసి ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించారు. వాళ్ళ తర్వాత నిజాం నవాబులైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఒకరోజు వాళ్ళు పరిపాలించే సమయంలో అందరికి కూడా ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి సోకి చనిపోతుంటే ఒక అతని కలలో అమ్మవారు కనిపించి నాకు బోనాలు సమర్పిస్తే వ్యాధి తగ్గిపోతుందని చెప్పింది. కొన్ని రోజులకి ఈ వ్యాధి అయితే అందరికీ తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తూనే వస్తున్నారు.